కొలంబియాలో భయంకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం నేపథ్యంలో క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 111కి పైగా మరణించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. భవన శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కొలంబియాలో 7.4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా భవనాలు కుప్పకూలాయి. భవనాలు పేక మేడల్లా ఊగిపోతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు పొరుగు దేశమైన ఈక్వెడార్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి జనాలంతా భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, భవనాలు వదిలేసి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. Amado, acaba de temblar en Cali de la cosa más horrible de este mundo. Miren cómo se ve la ciudad. Miren cómo se ve la ciudad. Dios mío, el temblor. O sea, Jesús bendito, ¿qué fue lo que acaba de vivir Cali? ¿Qué acaba de vivir Cali? రాజధాని బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ ఫాల్మోస్ వద్ద భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల తీవ్రత పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. కొలంబియాలోని పెరీరా నగరంలోనే అత్యధికంగా 18 మంది మరణించారని మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భూకంప తీవ్రతకు పెరీరా, కాలి, క్విబ్డో నగరాల్లో అనేక ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోయిన దృశ్యాలు స్థానిక మీడియాలో బయటకు వచ్చాయి. మానిజాలెస్ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక నియో గోతిక్ కేథడ్రల్ టవర్ తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. మరోవైపు భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మానిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్డోనా, బువెంచురా నగరాలకు సేవలందించే 6 విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, వాటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. traído retro.
కొలంబియా ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేశ అధ్యక్షుడు అబెలార్డో లా స్వయంగా శాన్ జోస్ డెల్ పాల్మార్ లో అత్యవసర సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు ధైర్యం చెప్తూ మీరు ఒంటరిగా లేరు, ప్రభుత్వం మీకు అండగా ఉంది, తక్షణ చర్యలు తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. కొలంబియాలో చిన్నపాటి భూకంపాలు సాధారణమే అయినప్పటికీ 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు చాలా అరుదని నిపుణులు చెప్తున్నారు. కొలంబియాలో భయంకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం నేపథ్యంలో క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 111కి పైగా మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. భవన శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. Amado, acaba de temblar en Cali de la cosa más horrible de este mundo. Miren cómo se ve la ciudad. కొలంబియాలో 7.4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా భవనాలు కుప్పకూలాయి. భవనాలు పేక మేడల్లా ఊగిపోతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు పొరుగు దేశమైన ఈక్వెడార్ లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి జనాలంతా భయాందోళనకు గురయ్యారు. ఇల్లు భవనాలు వదిలేసి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రాజధాని బొగాటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ వద్ద భూకంపం కేంద్రం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల తీవ్రత పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. కొలంబియాలోని పెరీరా నగరంలోనే అత్యధికంగా 18 మంది మరణించినట్లు మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భూకంప తీవ్రతకు పెరీరా, కాళీ, క్విబ్డో నగరాల్లో అనేక ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోయిన దృశ్యాలు స్థానిక మీడియాలో బయటకు వచ్చాయి. మనిజాలెస్ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక నియో గోతిక్ కేథడ్రల్ టవర్ తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. మరోవైపు భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మానిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బుయవెంచురా నగరాల్లో సేవలందించే 6 విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, వాటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కొలంబియా ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలను చేపట్టింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేశ అధ్యక్షుడు అబెలార్డో దే లా
ఎస్పియోల్లా స్వయంగా శాన్ జోస్ డెల్ పాల్మార్లో అత్యవసర సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తూ మీరు ఒంటరిగా లేరు, ప్రభుత్వం మీకు అండగా ఉందని, తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కొలంబియాలో చిన్నపాటి భూకంపాలు సాధారణమే అయినప్పటికీ 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు చాలా అరుదని నిపుణులు చెప్తున్నారు. Bendito, ¿qué fue lo que acaba de vivir Cali? ¿Qué acaba de vivir Cali? ¡Silencio! Quiero traer una recta.